4 రోజులు కంటి మీద కునుకులేదు. నడినెత్తిన ఎక్కడ బాంబులు పడతాయో తెలియదు. రాత్రుళ్ళు చీకటి గాఢాంధకారం. ఎక్కడ 0 వోల్ట్ బల్బు కూడా వెలగని పరిస్థితే. అలాంటి ప్రతికూల వాతావరణంలో క్షణముక యుగంగా గడిపారు సరిహద్దు గ్రామాల వాసులు. కాల్పుల విరమణ తర్వాత ఇప్పుడు మళ్లీ సాధారణ దినచర్య మొదలైంది. తిరిగి స్వస్థలాలకు చేరుకున్న జనం దెబ్బతిన్న ఇళ్లను తిరిగి బాగు చేసుకుంటున్నారు. అలాగే వ్యాపారాలు, ఇతర వ్యవహారాలు కూడా నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి. యుద్ధం తర్వాత పరిస్థితులపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ని ఇప్పుడు చూద్దాం. యుద్ధం ముగిసిందే, కానీ కశ్మీర్లో ఉగ్రవాదుల వేట మాత్రం కొనసాగుతోంది. టెర్రర్ ఫ్రీగా మార్చేందుకు భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. షోపియాన్లో 3 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఆపరేషన్ కెల్లర్ పేరుతో వేట సాగించింది సైన్యం. పహల్గామ్ ఉగ్రదాడితో పాల్గొన్న ఉగ్రవాదుల పోస్టర్స్ వేసిన భద్రతా బలగాలు టెర్రరిస్టుల సమాచారం ఇస్తే 20 లక్షల రూపాయల అవార్డుని ప్రకటించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఫ్రీ కాశ్మీర్ కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఈ కూంబింగ్లో 3 ఉగ్రవాదులు సోఫియాన్ ప్రాంతంలో ఉన్నటువంటి జిన్ పాంతర్ కెల్లర్లో హతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఆపరేషన్ కెల్లర్ పేరుతో భద్రతా బలగాలు చేశాయి. మొదట కుల్గామ్ నుంచి మొదలైనటువంటి ఈ కాల్పులు ఏ విధంగానైతే సోఫియాన్ వరకు విస్తరించినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తి స్థాయి నిఘా సమాచారంతోనే ఒకవైపు భద్రతా బలగాలు ఇక్కడ కూంబింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే పహల్గామ్ ఘటన ఏనాడైతే ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో 26 మందిని పహల్గామ్లో అటు ఉగ్రవాదులు హతం చేస్తే దానికి అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత భారత్ పాక్ మధ్య తలెత్తినటువంటి విభేదాలు ఇవన్నీ కూడా చూసాము. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా హతం చేసేందుకు పెద్ద ఎత్తున కూంబింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. మనం చూస్తున్నాము సోఫియాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు. సోఫియాన్ ప్రాంతంలో ఇప్పటికే ఏ విధంగానైతే భారీగా కూంబింగ్ జరుగుతుంది. ఉదయం సైతం పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ ఆపరేషన్ కెల్లర్ ఎన్కౌంటర్లో కూడా ప్రత్యేకంగా 2 ఉగ్రవాదులను ఇప్పటికే గుర్తించారు. మొత్తం 3 ఉగ్రవాదులను ఏ విధంగానైతే హతం చేస్తే అందులో షాహిద్ కుట్టాయి, దాంతోపాటు అద్నాన్ షఫీదార్ వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే పహల్గామ్ ఆ దాడికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తర్వాత జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవైపు పోస్టర్లు కూడా వేశారు. అంటే ఉగ్రవాదులు ఎవరైతే పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించి 3 పోస్టర్లను వేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా ఒకవైపు ఆ 3 పోస్టర్లను వేయడమే కాకుండా టెర్రర్ ఫ్రీ చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధపడుతుందంటూ కూడా పోస్టర్లపై స్పష్టం చేశారు. అయితే ఈ పోస్టర్ల పైన 20 లక్షల రూపాయలను ఏదైతే సమాచారం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ సమాచారం ఇస్తే 20 లక్షల రూపాయలను అవార్డు కూడా ఇస్తామని చెప్పారు. అయితే ఎవరి పేర్లు కూడా బయటికి చెప్పము, ఖచ్చితంగా ఇది సీక్రెట్స్గా ఉంటుందని చెప్పి ఇప్పటికే అటు భద్రతా బలగాలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు భారత్ పాక్ మధ్య ఏ విధంగానైతే సీజ్ ఫైర్ కొనసాగుతున్నటువంటి క్రమంలో భారత్లో ఉన్నటువంటి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో, అది సౌత్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ కూంబింగ్లో మాత్రం 3 ఉగ్రవాదులను హతం చేయడమే కాకుండా మరికొంతమంది ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకున్నట్లుగా కూడా ఒకవైపు నిఘా సమాచారం ఉంది. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, సోఫియాన్ నుంచి. రాజస్థాన్ టూరిజంలో అత్యంత కీలకమైనది జైసల్మేర్లో ఉన్నటువంటి జైసల్మేర్ ఫోర్ట్. 1156 AD ఆఫ్టర్ డెత్ తర్వాత నిర్మించినటువంటి ఈ యొక్క కోట ఇప్పటికీ ఎప్పటికీ రానున్న రోజుల్లో కాదు, వచ్చే తరానికి కూడా భారతదేశం టూరిజానికి పూర్తి స్థాయి ఆయుపట్టు. ఇక్కడ దాదాపు 70% మంది పూర్తిగా టూరిజం మీద డిపెండ్ అయి ఉంటారు. చాలా జీవితాలన్నీ కూడా ఈ యొక్క పర్యాటక రంగాన్ని నమ్ముకొని ఉంటాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటారు. అయితే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఫుల్ సీజన్ ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఆగస్టు 31 వరకు కూడా అన్ సీజన్ ఉంటుంది. ఎండాకాలంతో పాటు కూడా ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఇక్కడ నెలకొని ఉండడంతో మొత్తం కోట అంతా బోసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది ఈ కోటను చూడడానికి వస్తారు. భారతదేశ ఘన చరిత్రను, అలాగే రాజస్థాన్ యొక్క ఇతిహాసాన్ని కూడా ఈ కోటకు చాలా పేరుంది. జైసల్మేర్ ఫోర్ట్ అంటే చాలా పాపులర్. యాక్చువల్గా యునెస్కో కూడా గుర్తించినటువంటి కోట ఇది. ఈ కోట ఆధారంగా మన తెలుగు సినిమాలు ఎన్నో తీశారు. ఈ కోటకు వచ్చి సినిమా షూటింగ్లు చేశారు.
చాలామంది కూడా మనకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పాటలు తీసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రస్తుతం టూరిజం ఎలా ఉందో కనుక్కుందాం. ఇక్కడ జరుగుతున్నటువంటి టూరిజానికి సంబంధించి అలాగే ప్రస్తుతం యుద్ధ వాతావరణాన్ని గురించి కూడా స్థానికంగా ఉండే వాళ్ళతో మాట్లాడదాం. सब आप बताओ अभी कैसा रहता है, अभी इंडिया पाकिस्तान बीच में वार सिचुएशन रहता है ना, सो आपका इसके टूरिज्म के बारे कुछ इफेक्ट हुआ क्या? जी नहीं, क्योंकि ये जो इलाका है ना, यहाँ पर 9 खूंट है और हर 9 खूंट में जो यहाँ की देवियाँ हैं, तनोट है, घंटियाली है, यहाँ के जो राजा है वो हमेशा जो यहाँ के रक्षक रहे. जैसे यहाँ पर तनोट का जो मंदिर है, ऊपर जो महल के अंदर सौंग्यम महाभाव का मंदिर है, वो यहाँ की देवियाँ यहाँ की रक्षा करती है. और हर जो लोग है, हर लोग यहाँ की देवियाँ करते हैं. यहाँ का है ही नहीं. क्या सबसे पहले जो वार हुआ था 1965 का हुआ था, सबसे पहले वार हुआ था. उसके बाद हुआ 1971 में, 1971 में हुआ. लेकिन यहाँ ऐसा परिचय है कि जो यहाँ की जो देवी है अभी भी जो बम है वो फूटे नहीं है. बम देवी ने अपने हाथ में ले लिए थे. मैंने खुद ने देखा था जब यहाँ अटैक होता था, उस समय देवी की ढाल और तलवार पूरे ऐसे होती थी यहाँ पर. इस कारण से ये जो किला है, ये जो जैसलमेर है, इस कारण से यहाँ पर अभी कोई वो नहीं है. ओके, आप बताओ अभी एनी इफेक्ट ऑन टूरिज्म ऑन दिस सेक्टर? Well, it will be affected, much affected, because tourism industry is very sensitive industry. Something happen without any action, they will be stopped. So it will be affect, but I hope it will be going very normalized. And India government is very keen about the tourism industry, and our cities most of they are depend on tourism. So I hope so. Government will do better for tourism as well as goes for peace and effectively peace for the favor of Indian citizens and tourism as well. After Pahalgaon effect here in particularly Jaisalmer, Kashmir, पूरा tourism चौरस्ता है, पूरा एक रास्ता है. There is last border of the India is called Jaisalmer. After here there is the Pakistan border 155 kilometers. So we are almost depending by tourism here. So like kind of the May and June we have little bit tourists, but now there is very off. There is no one here. But here is peace. Regularly, how many countries people are visiting here in season, peak season? Peak season like a Gujarati, Marathi, Punjabi, every kind of the tourists they are coming. Mostly is like a European. We have season in July, August. They are coming like a Spain and Italian. So they has holiday in July and August. So mostly we have Spanish and Italian. So we can see what's on in September, July. Last 10 days में कितना आदानी आपको कम हो गया टूरिज्म ये पूरा इंडिया पाकिस्तान बॉर्डर इफेक्ट? Well, this is off season for foreign tourists, but domestic tourists are still coming who have holidays, who mostly in Rajasthan, nearby Gujarat. They are coming to here to visit as well as desert and city. But when it was in a black out and roads are closed, nobody can go out of Jaisalmer towards Pakistan. So most of 3-4 days still is blocked. No one come. రైట్, ఇక్కడ చూస్తున్నాం చాలా మంది వేలాది కుటుంబాలంతా కూడా ఏదైతే ఫోర్ట్ ఉందో ఈ ఫోర్ట్ మీదే ఆధారపడినటువంటి బతుకులన్నీ కూడా మొత్తం తాము నష్టపోతున్నట్టు మాట వాస్తవం. ఎందుకంటే ఉదయం 9 నుంచి రాత్రి 6 గంటల వరకు మాత్రమే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి బిజినెస్ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు బ్లాక్అవుట్ ఉంటే ఇదే सब आप बताओ ना, आपको ऑटो चलता है ना यहाँ से ऊपर लेके जाते, तो कुछ संख्या चेंज हुआ क्या? No. Well, I was a rickshaw driver. We has depending the tourism. So now we have no ones. So we are like a peace. So nobody here coming going. So we can see in July, August what's on. Like that. సో ఇది మనం కోటాలోకి వెళ్తున్నాం. కోటాలో ప్రస్తుతం అంతా కూడా సాధారణ జీవితం ఉంటుందని చెప్తారు, కానీ పూర్తిగా మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక గంభీరమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏవైతే జనజీవనానికి కల్పించేటువంటి ఉపాధి ఉంటుందో ఆ ఉపాధి అంతా యుద్ధ వాతావరణం మూలంగా బార్డర్ రాష్ట్రాల్లో కోల్పోయిందని చెప్పవచ్చు. అటు జమ్మూ కాశ్మీర్ నుంచి, అటు పంజాబ్ నుంచి, ఇటు గుజరాత్ కావచ్చు. ముఖ్యంగా నేనున్న జైసల్మేర్లో మాత్రం దాదాపు ఈ రాష్ట్రం అంతా 70% టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. అదంతా కూడా ప్రస్తుతం మూగపోయినటువంటి పరిస్థితి. రైట్, కోటలో ఏం జరుగుతుంది, కోటలో ఎవరెవరు ఉంటారు, కోటకు సంబంధించినటువంటి టూరిజం మీద ఎంతమంది డిపెండ్ అయి ఉంటారు, కోట లోపల ఎలా ఉంటుంది పరిస్థితి, ఈ యొక్క రాజులకు సంబంధించినటువంటి కోటలో యునెస్కో గుర్తించినటువంటి ఈ జైసల్మేర్ ఫోర్టులో ఇంకా టూరిజం మూలంగా ఎన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయో తెలుసుకుందాం.
మనం సోన్మార్గ్కి దగ్గరలో ఉన్నాం. సోన్మార్గ్ ముందు తాజ్వాజ్ గ్లేషియర్ ఉంటుంది, మనం చూస్తున్నాం కదా, అదే గ్లేషియర్. ఈ గ్లేషియర్కి ఇక్కడ నుంచి గుర్రాల మీద ట్రెక్కింగ్ మీద వెళ్ళొచ్చు, లేదంటే గుర్రాల మీద కూడా అక్కడికి వెళ్ళొచ్చు. సో ఈ గుర్రాలను ఆపరేట్ చేసే వాళ్ళందరూ కూడా టూరిస్టులు లేక పూర్తిగా వాటిని అక్కడ పచ్చిక బయళ్ళలో వదిలేసి వాళ్ళు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు. అలాగే భద్రతా బలగాలు తమ పని తాము చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పూర్తిగా భద్రతా దళాల పహారాలో సోన్మార్గ్ టూరిజం పూర్తిగా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో చూస్తున్నాం. క్రికెట్ ఆడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. వీళ్ళందరూ ఈ హార్స్ రైడర్ ఆపరేటర్స్, వీళ్ళంతా కూడా ఈ గుర్రాలను తీసుకెళ్లేటటువంటి సవారీకి తీసుకెళ్లేటటువంటి ఆపరేటర్స్ వీళ్ళంతా ఖాళీగా క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్యా క్యా హో గయా, ఆప్ టూరిజం కైసే చల్ రహా హై? క్రికెట్ ఆడుకుంటున్నారు వీళ్ళు. అంటే టూరిస్టులు లేరు, లేదంటే చాలా బిజీగా ఉండేటటువంటి ప్రాంతం ఇదంతా. వీళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉండాలి టూరిస్టులు వచ్చి ఉంటే కనుక. కానీ ఖాళీగా గుర్రాలను వదిలేసి క్రికెట్ ఆడుకుంటున్నారు. క్యా చల్ రहा है यहाँ टूरिस्ट का, कैसा है टूरिज्म, कैसा है? अभी तो टूरिज्म जीरो है खाली, आप तो खुद देख सकते हो, क्योंकि अभी जैसे कि थोड़ा बहुत टेंशन था बॉर्डर एरिया में बिटवीन इंडिया एंड पाकिस्तान, उसकी वजह से यहाँ पे फ्लाइट्स वगैरह वो भी बंद हो गए थे. तो अभी तो टूरिज्म जीरो है सर, इसलिए हम यहाँ पे आप देख सकते हो अभी वी आर जस्ट प्लेइंग क्रिकेट, नथिंग एल्स सर. तो कब से बंद हो गया ये? वो तो हो गया सर तकरीबन जो वहाँ पे वो अटैक हुआ था पहलगाम की साइड में, उसके बाद ही इफेक्ट पड़ा टूरिज्म पे. इमीडिएटली नहीं तो 2 दिन के बाद? इमीडिएटली इफेक्ट ही पड़ा. 1-2 दिन के बाद तो फिर यहाँ पे टूरिस्ट क्या है वो अफ्रेड होते हैं, डर रहे हैं यहाँ पे कश्मीर आने के लिए. बट आप तो देख सकते हो यहाँ पे पूरा अभी ओके है. अभी तो थोड़ा बहुत जो टेंशन था वो तो बॉर्डर पे था, बाकी तो कश्मीर के हालात अभी आप देख सकते हो, इट्स एवरीथिंग ओके सर यार. तो आज अगर टूरिज्म पीक्स में रहते हैं समर में, अगर आज रेगुलर डे है तो आपका काम कैसा रहते थे? हर रोज कितने कमाई होते हैं आपके? जैसे कि अभी आप देख सकते हो अभी तो मंथ आप मई चल रहा है. जो ये टेरर अटैक हुआ था पहलगाम में वो तो अप्रैल में हुआ था. हमारा जो सीजन रहता है वो तो अप्रैल मई और जून रहता है. 3 महीने का यहाँ पे सीजन होता है, बाकी तो ठप होता है पूरा यहाँ पे. विंटर में अगर आप आ सकते हो यहाँ पे, उस टाइम यहाँ पे पूरा जीरो होता है, मानो कि स्नोफॉल होता है, रोड वगैरह बंद रहता है. अगर आप सीज़न की बात कर रहे हो तो फॉर एग्जांपल अगर ये टेरर अटैक नहीं हुआ था, मानो कि पूरा ओके होता था, तो इस टाइम तो बहुत भीड़ रहती थी. तो कितने कमाई होते? आपको एक घोड़े है ना? हाँ. और वो घोड़ा से आपको कितना कमाई मिलेगा एक दिन में? एक दिन में मिनिमम तो 2000-2500 तो हम कमा लेते हैं. एक राइड के लिए कितने लेते हैं? एक राइड का यहाँ पे गवर्नमेंट रेट है 1500 एक जने का आना जाना. थाजवास ग्लेशियर आप देख सकते हो, इट्स अबाउट 7 किलोमीटर वन साइड, तो उसका होता है यहाँ पे गवर्नमेंट रेट 1500 रुपीज 1 पर्सन अप एंड डाउन. तो कितने सवारी होते हैं एक दिन में? मानो कि सीजन अगर रहता था तकरीबन 2 चक्कर भी लगते थे, 3 भी लगता था. इट डिपेंड्स अपॉन द सीजन, बट दिस टाइम द सीजन इज नथिंग, यू कैन सी एवरीथिंग इज क्लोज हियर. सो वी होप नेक्स्ट आफ्टर 10 days 15 days it will be. मानो 4 सवारी हो गई है. हाँ. 4 का मतलब 3000-6000 आपको मिलेगा एक दिन में. हमारा तो एक्चुअली जो आप मेरे बात कर रहे हो, मेरे पास तो 2 घोड़े हैं, तो फॉर एग्जांपल अगर 2 चक्कर लगते थे सीजन में तो वो तो तकरीबन होता है 6000 रुपीज. उसमें खर्चा वर्चा उठा के रुपया 4000-4500 तो बचता था एक दिन में. एक दिन में तो पूरा सीजन में मिला के, पूरा सीजन में मिला के वो तो 3 महीने का सीजन रहता है. अभी आप खुद कैलकुलेट कर सकते हो, लेकिन पूरा कभी 2 फेरा नहीं लगता है, कभी 1 भी लगता है, तो अप एंड डाउन रहता है इसमें. तो अभी आपका कैसे चलेगा फिर? अभी पूरा क्लोज हो गया, एक टूरिस्ट भी नहीं है इधर. अभी अब कैसे चलेगा? अभी आपका रोजगार नहीं तो घर चलाना है, तो कैसे चलेगा आप? अभी तो दूसरा कोई जॉब देखना पड़ेगा, अभी प्राइवेट जॉब जैसे मजदूरी वगैरह. बाकी तो टूरिज्म तो पूरा जीरो है यहाँ पे. अभी घर चलाने के लिए दूसरा अभी काम देखना पड़ेगा. సో వీళ్ళు ప్రస్తుతం జీరో అంటే ఒక టూరిస్ట్ కూడా లేరు ఇక్కడ. గుర్రాలన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి, వాటిని వదిలేశారు. వాళ్ళు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక రోజులో వాళ్ళకి అంటే పీక్ టూరిజం టైంలో ఒక రోజులో దాదాపు 6000 నుంచి 10,000 వరకు సంపాదించుకుంటారు. ఒక్కొక్కరికి ఒక గుర్రం 2 గుర్రాలు కూడా ఉంటూ ఉంటాయి. దాదాపు 10,000 సంపాదన మ్యాక్సిమంలో సంపాదించుకుంటారు. మినిమం 6000 పర్ రైడ్ 1500 ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. సో రోజుకు ఒక 3 రైడ్స్ వేసినా వాళ్ళకి 4 రైడ్స్ వేసినా కూడా 6000 మిగులుతాయి. ఖర్చులు పోను ఒక 4000 అన్నా మిగులుతాయి అట పర్ డే. అలాంటిది సీజన్ 3 నెలల్లో వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది.
అది పూర్తిగా ఇప్పుడు జీరో అయిపోయినటువంటి పరిస్థితి. గత 20 రోజులుగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు వాళ్ళకి పీక్ సీజన్ అంట. ఈ 3 నెలల పాటు ఇప్పుడు ఈ నెల, వచ్చే నెల, ఆ పై నెల ఎప్పటి వరకు ఇది మళ్ళీ టూరిజం పుంజుకుంటుందో తెలియదు. కనీసం ఒక 2 నెలలు పడుతుంది టూరిస్టులు మళ్ళీ రావాలి అంటే. ఈలోపు సీజన్ అయిపోతుంది. సో ఇది ఇక్కడ సోన్మార్గ్లో తాజ్వాస్ గ్లేషియర్కి తీసుకెళ్లేటటువంటి గుర్రాల నిర్వాహకుల పరిస్థితి. ఇంకా ముందుకు వెళ్దాం. సోన్మార్గ్లో ఎలా ఉంది పరిస్థితి, అలాగే అమర్నాథ్ యాత్రకు వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాక్ దాడులతో సరిహద్దుల్లో గ్రామాలు ఖాళీ అయిపోయాయి. పాకిస్తాన్ వేసిన మోటార్ హెవీ లాంచర్స్ తో ఇళ్లు ధ్వంసమయ్యాయి. యుద్ధ భయాలతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేశారు. ఇప్పుడు పల్లెలు నిర్మానుష్యంగా మారాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ భారత్పై విరుచుకుపడింది. ఎల్ఓసికి దగ్గరలో ఉన్నటువంటి పూంచ్ పైన పెద్ద ఎత్తున మోటార్ హెవీ గ్రెనేడ్స్తో దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో పూంచ్లో పలు చోట్ల విధ్వంసం జరిగింది. మనం చూస్తున్నాము ఇక్కడ ఒక చిన్న పిల్లాడు కూడా మృతి చెందాడు. యాక్టివా ఎలా అయిపోయింది, కాలిపోయింది మనం చూస్తున్నాము. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఎదురుగా ఉన్నటువంటి విండోలో నుంచి లోపలికి ఏ విధంగానైతే ఆ గ్రెనేడ్స్కి సంబంధించినటువంటి షెల్లింగ్ వెళ్ళిందో కిటికీ మొత్తం కూడా ఒకవైపు కూలిపోయింది. అంతేకాదు లోపల ఉన్నటువంటి గోడలు కూడా ఏ స్థాయిలో డ్యామేజ్ అయ్యాయో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బాలుడు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడనే కాదు లోపలికి ఇంకా మరింత డ్యామేజ్డ్గా కూడా కనిపిస్తుంది. సో ఆ షెల్లింగ్ ఎఫెక్ట్ మనం చూస్తున్నాము. ఇక్కడ ముందు షెల్లింగ్ పడడం, ఆ తర్వాత ఇక్కడికి ఇదంతా కూడా పడ్డట్టుగా తెలుస్తుంది. దాంతోనే లోపల ఆ బాబు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. भाईजी आपने बताइए ये इतना नुकसान कैसे हो गया? भाई साहब मैं एफसीआई का कर्मचारी हूँ। हाँ जी, ठीक है, मैं सिक्योरिटी गार्ड में हूँ एफसीआई में। मैंने यहाँ पर कमरा लिया है किराए पे, और जब ये रात को ये शुरू हुई बमबारी, और सुबह हम इधर से निकलने के लिए कोशिश की कि अपने वहाँ पे चलें। वहाँ मेरे भाई बाकी वहाँ थे, हमारे मैनेजर साहब भी वहाँ, तो हमारे सुपरवाइजर साहब भी वहाँ थे। तो मैं उनके पास पहुँचने की कोशिश की, मैं चला गया, अंधेरे में ही निकला इधर से। जब वहाँ पहुँचा तो उन्होंने मेरे को बोला कि ठीक है आप यहाँ रुको, मेरे पास रुको, मत इधर से हिलना। तो जब मैं वहाँ से नहीं हिला, उन्होंने हिलने नहीं दिया कि सारे के सारे यहाँ रो। तो वहाँ रुक गए हम सारे कर्मचारी, उनके पास खड़े रहे, हम कंधे के साथ कंधा मिला के रहे। हमने बोला कि हम इधर अभी फूड सप्लाई ऑफ इंडिया को, हम ये कर्मचारी हैं, हम इसको छोड़ नहीं सकते हैं जगह को। तो जब मैं बाद में इधर आया कि मैं अपने कमरे को बंद करके आता हूँ, ताला लगा के आता हूँ, तो मैं ऐसे छोड़ के गया था। जब इस गली में पहुंचा तो इधर ये बम ऐसे इस तरीके से गिरा, इतना हैवी बम था कि इसका इतना धुआं था यहाँ पे। मैं उस गली से जैसा निकला तो यहाँ पर शूं का आवाज आ गया, मैं उधर पीछे गिर गया। ये हमारा जो क्रेस्ट स्कूल है, इसके शीशे एकदम नीचे आ गए पूरे, और यहाँ से एक को चिंको पकार हो गया। मेरे को भी कुछ होश नहीं रहा, मैं भी वापस भागा तो अपने मैनेजर साहब के पास पहुंच गया, और सुपरवाइजर के पास कि साहब उधर तो कुछ नहीं। इधर किसी की कुछ हुआ? इधर का ये मुझे मालूम नहीं है, साहब बोलते हैं कि यहाँ 2 बच्चे नुकसान हो गए। ठीक है, ये घर है क्या है? ये मकान है साहब एक आदमी का। इस मकान की वजह से, ये इसके गोले की वजह से ये इधर वाले भी पूरे खत्म हो गए, वो वाले भी। ये ताले खुद ही उस टाइम में तो किसी ने लगाया नहीं, ये लोग ऐसे ही भाग के चले गए। ये पूंछ में क्या हाल है? लोग इधर ही है, सारे भाग गए? साहब इधर अभी बहुत बुरा कंडीशन है, अभी लोग डरे हुए हैं। ठीक है, अभी लोग अपने अपने घरों में, जो पीछे इनका है जगह, वहां पे ये चले गए, लेकिन आ रहे हैं, देख रहे हैं अपने मकान को। इक्का दुक्का आदमी आ रहा है, मगर दिल नहीं कर रहा लोगों का आने का। लोग दिल से बहुत डरे हुए लोग हैं और बहुत परेशान हैं। तो हमें तो यहाँ रहना पड़ेगा, हम तो फ्रूट सप्लाई ऑफ इंडिया के कर्मचारी हैं। हमारे मैनेजर साहब भी यहाँ हैं, हमारे सुपरवाइजर साहब भी यहाँ हैं, और हम भी यहाँ हैं। मेरे को इस कमरे में आना पड़ता है, इस वजह से मैं आया हूँ यहाँ पे। రైట్, ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. ఏ విధంగానైతే ఇక్కడ జరిగినటువంటి విధ్వంసం, దాదాపు 2 మృతి చెందినట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఎన్నో చోట్ల ఇటువంటి విధ్వంసాలకు పూంచ్ మొత్తం కూడా బలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ప్రధానమంత్రి ఒక గోలీ పాకిస్తాన్ వేస్తే మిసైల్స్తో పాకిస్తాన్పై దాడి చేస్తామంటూ పూర్తి స్థాయిలో హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, పూంచ్ గ్రౌండ్ జీరో నుంచి. మహారాజా జైసల్దేవ్ 1156 జూలైలో నిర్మించినటువంటి కోట ఇది. ఆయన కూర్చొని పరిపాలించినటువంటి చరిత్ర ఇది.
ఆయన కూర్చొని రాజ్యం నడిపినటువంటి ఒక స్థానం ఇది. జైసల్దేవ్ పేరు మీదనే జైసల్మేర్ కూడా వచ్చిందని ఇక్కడ స్థానికంగా హిస్టరీ చెప్తుంది. మేరు అంటే జైసల్ రాజు, మేరు అంటే పర్వతం. కొండల మీద ఉన్నటువంటి దీన్ని పర్వతాన్ని జైసల్మేర్గా మార్చి ఈ యొక్క కోటని 1156లో ఆయన నిర్మించారు. అప్పటి కోట ఇప్పటికీ కూడా అందరికీ ఒక ఆదాయ మార్గంగా మారింది. ఆ తర్వాత టూరిజం ప్రాంతంగా మారింది. భారత్ యొక్క టూరిజాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. 1156కి 2025కి మధ్యలో ఎన్నో రాజ్యాలు వచ్చాయి, రాజులు పోయారు, ప్రభుత్వాలు వచ్చాయి. ప్రభుత్వాలన్నీ రాజులకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని మ్యూజియంగా మార్చాయి. ప్రస్తుతం జైసల్దేవ్ కట్టినటువంటి ఈ యొక్క నిర్మాణం అంతా మొత్తం మ్యూజియంగా మార్చారు. చూడొచ్చు, మన కెమెరామ్యాన్ గణపతి చూపిస్తారు. జైసల్మేర్ ఫోర్ట్ ప్లేస్ మ్యూజియంగా, హెరిటేజ్ సెంటర్గా దీన్ని మార్చారు. ఆయన వంశీకులు దీని బయట ఉన్నటువంటి ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నవారిని అడుగుదాం. వీరంతా కూడా ఈ ఫోర్ట్ యొక్క టూరిజం మీదే డిపెండ్ అయిన వాళ్ళు. దాదాపు 10,000 నుంచి 20,000 మంది ఈ యొక్క కోటలోనే నివసిస్తున్నటువంటి పరిస్థితి. సో కొద్దిమందితో మాట్లాడదాం. ఈ యొక్క ప్రాంతం ఎంత ఫేమస్, ఎందుకు ఇంత ఫేమస్ అన్నది. సార్ జీ అబ్ బతాओ, సో హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ఫోర్ట్ పర్టికులర్లీ ఫర్ యువర్ ఫ్యామిలీస్ ఫర్ బటర్ అండ్ బ్రెడ్? This only the living fort we can say in the world. We're still 3,000 people living in it. Our 8th generation live up here, more than 8th generation. And this fort is more than 869 years old. And this is the heart of the town, we can say. In olden day, the town is only the fort. Now, Jaisalmer get bigger and bigger, but before Jaisalmer is only the fort. And this is main thing in the town, we can say. The most important thing of Jaisalmer. अभी ऑफ सीजन चल रहा है आपको, बट वही समय पे युद्ध वातावरण भी चल रहा है, शांति उल्लंघन की पाकिस्तान किया, तो अब लोग क्या सोचते हैं इस बारे पे? ऑफ सीजन सर मई जून हमारे यहाँ क्वाइट होता है, पर ठीक है थोड़ा वॉर का पड़ा है, फर्क पर इतना कुछ नहीं है. आज भी आप देख लो, देयर इज मोर देन 100 टूरिस्ट हियर. दे आर आउट फ्रॉम राजस्थान. someone from Gujarat, someone from where, but they are out from Rajasthan. तो इतना युद्ध का फर्क नहीं पड़ेगा. इवन मई जून हमारे लिए ऑफ सीजन ही होता है बिकॉज ऑफ हॉट. बस कुछ इस युद्ध का फर्क पड़ा है थोड़ा सा. बाकी लोगों की घबराहट नहीं है, क्योंकि हम यहाँ बॉर्डर पे और हमारी रखवाली करती है मातेश्वरी तनोट राय. माताजी के बार बोलेगा एक बार. इनका కొద్దిమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. क्या आपको पूरा विश्वास है क्या अभी शांतियुत वातावरण है कि बोल रहे हैं पाकिस्तान नहीं उल्लंघन करते हैं, तो ही आपको ये राजस्थान और जैसलमेर के बारे में माताजी का आशीर्वाद रहता है क्या? हमारे यहाँ हर टाइम माताजी का आशीर्वाद रहता है. जब 71 में भी गोलियां चली और बम फटे गए, जब भी हमारी भगवती ने लाज रखी जैसलमेर में, तनोटा माता के अंदर जो बम गिरे गए उसको उन्होंने पकड़ लिया और एक भी बम यहाँ फटा नहीं. अभी भी ऐसा ही हुआ. जब 7 तारीख को जब यहाँ बम विस्फोट हुए जैसलमेर में, तो वहाँ भी देवों ने रक्षा किया. एक भी बम हमारे जैसलमेर में राजस्थान में कहीं नहीं फूटे, उनको अंतरिक्ष में फोड़ दिए गए. और इनकी हमारे यहाँ पर जो मंदिर है हमारे जैसे कालीडूंगा राय, चामुंडा माता का मंदिर जैसे किले के अंदर है, सोंगिया माता का मंदिर है, तेमड़े राय है, जो देवी देवता हैं वो हमारी रक्षा करते रहते हैं और उम्र पर उन्होंने हमारी रक्षा की है, इसलिए हम लोग उनको पूछते हैं. तो आप बताओ, आप क्या करते हैं इधर टूरिज्म में? तो अभी चुपके बैठ के रहते हैं आप लोग, कोई बिजनेस नहीं? तो सर अभी एक्चुअली में जैसलमेर का जो टूरिज्म है वो मेनली 6 मंथ ही चलता है. तो अभी जैसे ऑफ सीजन है, जैसे मार्च से लेकर होली के बाद में इधर ऑफ सीजन आ जाता है, तो इधर कहने का मतलब इतना टूरिस्ट नहीं रहता, क्योंकि गर्मी बहुत रहता है. जैसे वातावरण भी है इंडिया पाकिस्तान बॉर्डर, वातावरण है, लेकिन एक कहने का मतलब कि अभी सीजन होता तो इस चीज़ का फर्क पड़ता. अभी ऑफ सीजन है तो ज़्यादा इस चीज़ का हमें फर्क पड़ नहीं रहा. और चारों तरफ देवियों के मंदिर है, हमारे ऊपर कृपा है, फ्री माइंड हम लोग बैठे हैं. जैसे मेनली सर घंटियाली माता का मंदिर है, तेमड़े राय का मंदिर है, सोंगिया माता का मंदिर है, काले डूंगर राय का है, तनोट राय का है, देग राय का है, बादरी राय का है, सोंगिया माता का है, चामुंडा माता का है. सभी माताओं का मंदिर है और फुल कृपा है हमारे ऊपर. हम फ्री माइंड है और ऐसे ही बैठे रहेंगे. जय हिंद, जय भारत. భారతీయులుగా మాకు అమ్మవారి మీద అత్యంత విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం మీద మేము ఖచ్చితంగా ఇచ్చేస్తామని వారికి భరోసా ఉంది భారత ఆర్మీ మీద. సో వస్తున్న చాలామంది స్థానికులంతా కూడా ఇలాంటి రాచరికపు కోటలన్నీ కూడా భారతదేశంలో ఇప్పుడు పూర్తిగా టూరిజం స్పాట్గా మారాయి. ఒక్క నిమిషంలో ముగిస్తాం. ఇక్కడ రాజా మహల్ ఏదైతే ఉందో, ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే రాజా మహల్ ఉందో దానికి ఎదురుగా ఉన్నట్టుది రాణి మహల్. ఆ పావురాలు కనిపిస్తున్నటువంటి ప్రాంతం రాణి మహల్. రాజా మహల్ను ఆనుకొని ప్రత్యేకంగా రాణి మహల్ ఉంటుంది.
సో ఇది కూడా 1156లోనే నిర్మించినది. సో ఈ రకంగా చూస్తే రాజస్థాన్ మొత్తం అంతా కూడా టూరిజం మీద డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ జైసల్మేర్ బార్డర్లో కూడా అందరూ ఎవరైతే దీని మీద ఆధారపడి ఉన్నారో వారంతా ప్రస్తుతం ఆఫ్ సీజన్ అయినా కానీ ఈ యొక్క యుద్ధం మీద భారత్ గెలుస్తుందని నమ్మకం ఉంది. కానీ కొద్దిగా గంభీర వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తమకు ఇంకా మంచి రోజులు వస్తాయన్నటువంటి ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తారు. అయితే రాజస్థాన్ కానీ ఈ యొక్క జైసల్మేర్ కానీ సప్తమాతల వల్ల వారి యొక్క ఆశీర్వాదాల వల్ల ఏది జరగదన్నటువంటి భరోసా వాళ్ళలో కనిపిస్తుంది. జైసల్మేర్ ఫోర్ట్ నుంచి కెమెరామెన్ గణపతితో దినకర్ NTV రాజస్థాన్.